హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మేము మీ ముందుకి మన ఇండియన్ మాంజాని తీసుకొచ్చాను. సో ఇండియన్ మాంజాలో నేను తీసుకున్న రకాలు ఏంది, వీటిని ఎక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చాను అండ్ ఇవి ఎలా వర్క్ చేశాయి అనేది నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తా ఒక్కొక్క మాంజాని. సో ఫస్ట్గా వచ్చేసి పాండా మాంజా ఇది. సో బాబ్లా కైట్స్ నుంచి ఆర్డర్ ఇచ్చినాను. ప్లాటినం పాండా 9 కార్డ్ మాంజా. సో ఒక్కొక్కటి వచ్చేసి డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి ఒక్కొక్క దానికి. మీరు ఆ వెబ్సైట్కి కనుక వెళ్తే వీళ్ళ వెబ్సైట్కి మీరు అందులో చూడొచ్చు, అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీళ్ళు సేఫ్గా అయితే మనకు పంపిస్తారు ఇంక్లూడింగ్ కైట్స్. సో ఇది వచ్చేసి 9 కార్డు. ఇది వచ్చేసి ఏఆర్బి వారిది పాండా 5 ఇది. సో డబుల్ కోటెడ్ ఇది, ఇక్కడ రాసింది మనకి డబుల్ కోటెడ్ అని చెప్పేసి. ఇది 6 కార్డ్ మాంజానే. సో చూడడానికి మనకు సన్నగా కూడా ఉంటుంది. సో చిన్న చిన్న కైట్స్కి పర్వాలేదు, అది పతంగ వరకు మనము దీన్ని ఫ్లై చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ నేను ఇందులో అన్నీ ట్రై చేశాను. సో ప్రతి ఒక్కటి కూడా అట్లీస్ట్ ఫస్ట్ టైం అయితే తెంపగలుగుతుంది, నెక్స్ట్ టైంకి మనం మళ్ళీ మాంజాని మార్చాల్సి వస్తుంది. సో ఏ చైనీస్ మాంజా అయినా కూడా దీంతో మనం తెంపచ్చు. సో ఇది వచ్చేసి బాబ్లా గైట్ నుంచి. సో 12 కార్డ్ మాంజా ఇది, పాండా గోల్డ్, ఇది గోల్డ్ క్వాలిటీ. సో ఇది కూడా చాలా బాగా పనిచేసింది. ఇది పెద్ద పెద్ద కైట్స్కి, జనరల్గా 3 పౌండ్ 2 పౌండ్ కైట్స్కి దీన్ని వాడాను నేను. సో వర్కింగ్ అయితే చాలా బాగుంది ఇది. సో దీంతో కూడా సేమ్ అండి, కీన్స్లోనే మనం కట్ చేయగలుగుతాము, డీల్లో కట్ చేయలేము చైనా మాంజాలని. సో ఇది వచ్చేసి మీ అందరికీ తెలుసు, నా షార్ట్స్లో ఆల్రెడీ చూసుంటారు. సో ఆటోమేటిక్ ఫిర్కీ ఇది. ప్రస్తుతానికి దీనిలో బ్యాటరీ అయిపోయింది. సో నేను బ్యాటరీ రీప్లేస్ చేయాలి దీన్ని. సో చేసినప్పుడు నేను మళ్ళీ పంపిస్తాను మీకు. సో ఇదొకటి ఎన్ఆర్కే వారి మైదానీ మాంజా ఇది. ఇది నాకైతే పెద్దగా పనిచేయలేదు, చూడ్డానికి కూడా అంత కాస్ట్గా ఏమనిపించలేదు మాంజా, అండ్ వర్కింగ్ కూడా అంత పెద్దగా ఏం లేదు ఇది. సో ఇదైతే వేస్ట్, మైదానీ మాంజా నాకు ఏమాత్రం కూడా యూజ్ అవ్వలేదు. ఇది ప్లాస్టిక్ మాంజానే, గో ఇండియా గో వారిది ఇది. సో ఇందాక చూపించలేదు, ఇందాక వీడియోలో ప్రీవియస్ వీడియోలో దీన్ని కవర్ చేయడానికని పిలిచాను. సో ఇది గో ఇండియా గో వారిది, సూపర్ ఫైన్ క్వాలిటీ. ఇది కూడా ట్రై చేయొచ్చు, జస్ట్ ఒక ఏమంటారు రిప్లేస్మెంట్ ఫర్ మన మోనోకైట్ ఫైటర్ అనుకోవచ్చు దీన్ని, బట్ డెఫినెట్లీ దానికంటే తక్కువ క్వాలిటీనే ఇది. సో థ్యాంక్ యూ గైస్. సో మేమైతే ఈ ఇండియన్ థ్రెడ్ వాడాలనే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాము రాదర్ దాన్ ప్లాస్టిక్ థ్రెడ్, ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ అండ్ అట్ ద సేమ్ టైం మనం నిజంగా కైట్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కైట్ని ఈ థ్రెడ్ మాంజా ద్వారా ఎగరేస్తేనే మనకు ఆ ఫీల్ దొరుకుతుంది. సో ఈ ప్లాస్టిక్ మాంజాలో ఏంటంటే ఆ ఫీల్ మనకు రాదు. సో ఎంకరేజ్ థ్రెడ్ మాంజా అండ్ హ్యాపీ సంక్రాంతి.